హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో మీకు నేను ఒక ఇంటీజర్ కాలం పైన పార్టీషన్డ్ టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలానే వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఒక కాలం డేటా టైప్ ఇంటీజర్ అయితే ఆ కాలం పైన మనం పార్టీషనింగ్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు వచ్చేసరికి డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలం ఉంది. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్ కాలం పైన నేను పార్టీషనింగ్ అనేది ఎలా అప్లై చేయాలి, సో అంటే టీజర్ డేటా టైప్కు సంబంధించిన కాలమ్స్ పైన పార్టీషనింగ్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. అలానే నేను ఈ పర్టికులర్ కాలమ్ని చూస్ చేసుకుంటున్నాను, డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి క్రియేట్ టేబుల్, సో ఇక్కడ అప్లోడ్, సో డేటా ఫైల్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో డేటా ఫైల్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంప్లాయ్ అనే డేటా ఫైల్ చూస్ చేశాను. ఫార్మెట్ వచ్చేసి CSV ఫార్మెట్. ఓకే, సో టేబుల్ వచ్చేసి ఇక్కడ EMP డిపార్ట్మెంట్ పైన పార్టీషనింగ్ అప్లై చేస్తున్నాము. సో DEPT-part అని ఇస్తున్నాను టేబుల్ నేమ్ వచ్చేసి. అలానే ఇక్కడ స్కీమా స్పెసిఫై చేయాలి. ఎంప్లాయీ నెంబర్, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్, ఎంప్లాయీ నేమ్, డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, శాలరీ, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. అలానే ఇక్కడ DEPT నెంబర్. సో దీనిపైన మనం పార్టీషనింగ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ కాలం మై డేట్, డేటా టైప్ వచ్చేసి డేట్. సో ఇప్పుడు మనం పార్టీషనింగ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి ఏ కాలం పైన, డిపార్ట్మెంట్ నెంబర్ కాలం పైన, అది చూస్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం స్టార్ట్ వాల్యూ ఫర్ రేంజ్ పార్టీషనింగ్. ఓకే, సో ఇంటీజర్ వాల్యూ పైన మనం పార్టీషనింగ్ అప్లై చేసేటప్పుడు సో రేంజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అడిగిద్ది. సో 0తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. సో ఇక్కడ డేటాలో కూడా అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ నెంబర్స్ మనకి ఓన్లీ 20 లోపు 30 లోపు ఉన్నాయి. సో ఎన్ అనేది నేను 100 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, ఇంటర్వెల్ ఎవరి 10కి. ఓకే, సో తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసరికి ఫీల్డ్ డెలిమిటర్, డేటా సపరేటెడ్ బై పైప్ అనమాట. సో క్రియేట్ టేబుల్. సో సక్సెస్ఫుల్గా జాబ్ క్రియేట్ అయింది, టేబుల్ కూడా క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం డీటెయిల్స్ చూడవచ్చు. సో డీటెయిల్స్లో మీకు ఏ కాలం పైన పార్టీషనింగ్ అప్లై అయిందో చూడొచ్చు. ఓకే, ఈ టేబుల్ టైప్ వచ్చేసి పార్టీషన్డ్. ఓకే, పార్టీషనింగ్ అనేది ఏ కాలం పైన అప్లై చేశారంటే డిపార్ట్మెంట్ నెంబర్ కాలం పైన. పార్టీషన్ స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్, ఇంటర్వెల్. సో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది పార్టీషన్ కాలం డిపార్ట్మెంట్ నెంబర్ అనేది. ఓకే, సో స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ నెంబర్ రిలేటెడ్ డేటాని మనం రిట్రైవ్ చేయాలంటే ఇక్కడ క్వెరీ రాసి మనం రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వేర్ DEPT నెంబర్ ఈక్వల్ టు, ఓకే, సో మేబీ డిపార్ట్మెంట్ నెంబర్ 20 రిలేటెడ్. సో సక్సెస్ఫుల్గా ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 20 రిలేటెడ్ డేటాని మనకి రిట్రైవ్ చేసింది అనమాట. సో ఇలా మనం ఇంటీజర్ బేస్డ్ కాలమ్స్ పైన కూడా పార్టీషనింగ్ అనేది మనం అప్లై చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.